ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఆ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. పాకిస్తాన్ని ప్రేమిస్తా అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులకు పాకిస్తాన్ అంటే ప్రేమ ఉంది, వాళ్ళు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్ కొన్ని అనే విధంగా మాట్లాడుతున్నారు. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? నేను ఆయనకు ఒకటే క్లిస్టర్కి అర్థమయ్యేటట్లా చెప్తున్నా. ఏదైతే మొన్న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని దేశం మొత్తం ఖండించింది. పార్టీలకు అతీతంగా ఏదైతే మా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకుడు కూడా చెప్పిండు, ఈ యొక్క విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేమంతా అండగా ఉంటాం కూడా తెలియజేసినారు. ఆ రోజు పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిం ఉగ్రవాద దాడులు ఈ యొక్క దాడులు చేసినారు. అంతేగాని భారతదేశంలో ఉన్న మన ముస్లింలను కూడా ఈరోజు వాళ్ళు ఆ యొక్క ఉగ్రవాదులతో పోల్చుతుంటే దాన్ని మేము తీవ్రంగా ఖండించినాం. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు కూడా మన దేశంలో అంతర్గత భాగమే. దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆంధ్రప్రదేశ్లో మత రాజకీయాలు కుల రాజకీయాలు చేసి ఈరోజు గాలివాటాన డిప్యూటీ సీఎం అయినాడు. కానీ ఏదైతే మరి ఈరోజు మా యొక్క పార్టీ నాయకుల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేగాని నీలాగా ఏదైతే ఎలక్షన్ ముందు నువ్వు చేసినావు, ముస్లింలు అనేవాళ్ళు మన దేశంలో అంతర్భాగం. అది ముస్లిం మతం మన దేశంలో అంతర్భాగం. అక్కడెక్కడో పాకిస్తాన్ లో యుద్ధం జరిగితే ఇక్కడ ముస్లింలు దేశభక్తి చూపించాలా? ఇక్కడ అదే ఎలక్షన్స్ తర్వాత నువ్వు ఏదో పచ్చరంగు బట్టలు వేసుకొని గొంతుల 4 దండలు వేసుకొని సనాతన ధర్మాన్ని నువ్వే సృష్టించినట్ల ఈ రోజు బిల్డప్ కొడుతున్నావు. నువ్వు గతంలో చూసినావు, నిన్ను ఎమ్మెల్యేకి కూడా గెలిపేయాలి 2 చోట్ల నిన్ను ఓడగొడితే ఈ రోజు టీడీపీ జెండా మోసుకుంటా ఆ పార్టీ పుణ్యాన ఈరోజు డిప్యూటీ సీఎం అయినావు. అలాంటిది నువ్వు మా యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు బీజేపీ పార్టీ తొత్తులాగా మారి దేశంలో మత రాజకీయాలు, మత ఘర్షణలు, మత విధ్వంసాలు సృష్టించాలని ఈరోజు చిల్లర మల్లర రాజకీయం కూడా చేస్తున్నావు. నీ వేషం సినిమాల్లో ఏయ్, అంతేగాని ఇడ బయట దేశంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు కూడా చెయ్యాకని నేను మరోసారి కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకోసారి ఇలా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కో ఆడికో ఈడికో అని కాంగ్రెస్ నాయకుల మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మేము అస్సలు సహించము. ఈ రోజు ఎవడో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేస్తే మళ్ళీ ఈ రోజు ముస్లింల గురించి అందరినీ నువ్వు తప్పు పట్టడం కూడా నేను క్షమించననే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తూ, దేశ ప్రజలారా ఒకసారి గమనించండి. ఈ యొక్క బీజేపీ పార్టీ అదే విధంగా ఇట్లాంటి పవన్ కళ్యాణ్ లాంటి బీజేపీ తొత్తులు ఇలాంటి మత విధ్వంసాలు అదే విధంగా మత రాజకీయాలతోటికే ఈరోజు బతుకుతున్నారు. దేశ ప్రజలందరూ కూడా గమనించాలా. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.